అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ పక్షాన ముదిరాజ్ మహాసభలో ఉన్న ముఖ్యులతో ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. ముదిరాజుల స్థితిగతుల మీద అధ్యయనం చేసిన పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ ఇప్పటికి కూడా లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముదిరాజుల అభివృద్ధి సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఈ రోజుకి కూడా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 60% మంది కూలి పనులు చేసుకొని బ్రతుక జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వారికి ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక చిన్న వ్యాపారాలు చేసుకోవాలన్నా, ఒక బడ్డీ కొట్టు పెట్టుకోవాలన్నా కూడా కార్పొరేషన్ పోతే నిధులు ఇవ్వని దాఖలాలు అనేక సందర్భాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 13 జిల్లాలు మొదట, 26 జిల్లాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పాటైన తర్వాత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 29 లక్షల పైబడి జనాభా ఈ రాష్ట్రంలో ఉండాలి. ముదిరాజ్ కులస్తులు ఈరోజు వారి యొక్క పరిస్థితి చూస్తే రాజకీయ పరంగా వెనకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. వారికి ముదిరాజు కులస్తులు అన్ని రాజకీయ పార్టీల్లో వారి యొక్క జెండాలు మోస్తూ ఉన్నారు. కానీ ముదిరాజు కులస్తులకి ఒక కీలకమైన పదవులు కానీ, అదేవిధంగా ప్రభుత్వ నామినేటెడ్ పదవులు కానీ ఈ రోజుకు కూడా ఏ పాలకులు ఇచ్చిన దాఖలాలు కనపడవు. చట్టసభలు చూస్తే ఒక బీసీలో ఉన్న ఒక వర్గమే కన్నుకుపోతా ఉంది. వారి పరిస్థితిని ఆర్థికంగా బలంగా ఉన్నారనే ఒక ఆలోచనతో ప్రభుత్వాలు వాళ్ళకే శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా వాళ్ళందరూ లెక్కిస్తూ ఉన్నారు. అనగారిన కులాల్లో ముదిరాజు కులం ఒకటైనప్పటికీ వారికి చట్టసభల్లో శాసనసభ, పార్లమెంటు పక్కన పెట్టినా వారు శాసన మండలికి, రాజ్యసభకి నామినేట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా అడుగుపెట్టిన దాఖలాలు ముదిరాజు కులస్తులకు లేదు. ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు ముదిరాజు కులస్తులు ప్రతి రాజకీయ పార్టీలు కనపడతా ఉంటారు. మా యొక్క ఓటు బ్యాంక్ కావాలని మా చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎన్నికలైన తర్వాత ఏది వారికి సహాయం చేస్తామా, ఆర్థికంగా ముందుకు తీసుకోపోతామా, రాజకీయంగా ముందుకు తీసుకోపోతామనే ఆలోచన వల్ల, అనివార్య కారణాల వల్ల, వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి నేను ఈరోజు రాజీనామా చేస్తున్నాను. ఈ ద్వారా ఈ యొక్క రాజీనామా పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారికి, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి, ఏఐసిసి నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈరోజే
నా రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది. మా ముదిరాజు కులస్తులకి న్యాయం చేసే ఏ పార్టీ కన్నా వారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఇక మీదట ఈ రోజటి నుంచి కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాల్లో నేను భాగస్వామ్యం అవదలుచుకోలేదు. పూర్తిగా నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ పార్టీ నుంచి బయటికి వచ్చేస్తున్నాను, విరమించుకుంటున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మునుముందు కూడా ఏ విధంగా ప్రణాళిక ద్వారా ముందుకు పోవాలా, మా ముదిరాజు కులస్తులకి ఏ విధంగా న్యాయం చేయాలనని రాష్ట్ర ముదిరాజు మహాసభ అధ్యక్షుడిగా ముందుకు సాగుతానని ఈ సందర్భంగా నేను మనం ఈరోజు జరిగిన పరిణామం ప్రతి ఒక్క పార్టీలు గమనించాల. ఎందుకనంటే 39 సంవత్సరాల సుదీర్ఘంగా ఒకే పార్టీలో వెన్నంటి ఉండి వాళ్ళకి విశేష సేవలు అందించిన మా ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కనకట్ల రఘురామ ముదిరాజు గారికి వాళ్ళు చాలా రుణపడి ఉన్నారు. వారు చేసిన సేవల్ని మేము గుర్తించలేదని భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ పోరాటంలో కనీసం 100లో 10% కూడా సాధించలేకపోయారు. కారణం వాళ్ళకున్న చిన్న చూపని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మిగతా పార్టీలు కూడా గమనించి బీసీల పట్ల ప్రత్యేకంగా 30 లక్షల పైగా ఉన్నటువంటి రాష్ట్ర జనాభాలో 30 లక్షల పైన ఉన్నటువంటి ముదిరాజుల్ని ఖచ్చితంగా గమనించి వాళ్ళకి కుల వృత్తి పరంగా కానీ వాళ్ళ కుల గణన కానీ అదేవిధంగా బీసీ డి నుంచి ఏ అని కానీ ఇటువంటి కనీసమైనటువంటి కోరికలను తీర్చి ముదిరాజుల యొక్క అభ్యుదయకి వాళ్ళు తోడ్పడాలని చెప్పానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.